శశన దయచేసి అందరికీ నమస్కారం। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన 16 గ్రామాలు ఏవైతే ఉన్నాయో మనకందరూ కూడా ఒక తీపి కబుర్ను అందించింది। ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే మన 16 గ్రామాల ప్రజల ఐక్యతతో మనం సాధించాం। దీన్ని 31వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెలువడిస్తుంది। కాబట్టి ఆ రోజు అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పెద్దలు, ఆడవాళ్ళు అందరూ కూడా కలిసి ఆ రోజు ఇంకా ఘనంగా సంబరాలు జరుపుకుందాం మన విజయవంపై। అలాగే ఇన్ని రోజులు నెల రోజులుగా మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో మన పోరాటానికి సంఘీభావం తెలిపిన ప్రజానికానికి, అలాగే 16 గ్రామాల ప్రజలకు, అలాగే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, అలాగే ముఖ్యంగా అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకు మన పోరాటం ఏదైతే ఉందో మన పోరాటాన్ని అమరావతి దాకా తీసుకెళ్లి మన రూపాన్ని అమరావతిలో వినిపించినటువంటి మీడియా మిత్రులకు అందరూ కూడా 16 గ్రామాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అలాగే ముఖ్యంగా మన 16 గ్రామాల తరఫున ఏదైతే ఉన్నారో వేణుగోపాల్ రెడ్డి అన్న గారు మీరు చూశారు 2 రోజుల కింద నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా మన మండలాన్ని సాధించేంత వరకు అని చెప్పి 40 గంటలు దాదాపుగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు। నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం విషమంగా ఉండడంతో పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం వచ్చి ఆయన్ను హాస్పిటల్కి తరలించారు। మేమంతా భయపడిపోయాం ఏమైతుందేమని చెప్పేసి। నిజంగా 16 గ్రామాల ప్రజలు ఆయన కుటుంబానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం। ఎందుకంటే ఆమరణ నిరాహార దీక్ష అనేది పొట్టి శ్రీరాములు తర్వాత మన ఆదోని పొట్టి శ్రీరాములు చిన్నారు। ఎందుకంటే ఇప్పటి వరకు మనం కేవలం చవులతోనే విన్నాం ఆమరణ నిరాహార దీక్ష అనేది, కళ్ళతో చూసింది మొట్టమొదటిసారిగా మన గోపాల్ రెడ్డి అనేది। కాబట్టి గోపాల్ రెడ్డి అన్న గారికి ఎప్పుడు వెన్నంటే ఉందాం। ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా రాజకీయ విభేదాలు పక్కన పెట్టి మనమంతా ఇప్పుడైతే నెల రోజులుగా అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా ఎట్లయితే ఒక కుటుంబంలో ఉన్నామో గతంలో కానీ నెక్స్ట్ రాబోయే రోజుల్లో కానీ మన గ్రామాలన్నీ కూడా ఐక్యంగా ఉందాం। మన గ్రామాలతో పాటు పెద్దవాళ్ళం కూడా అందరూ మన అన్నదమ్ములే, వాళ్ళు వేరే వాళ్ళు కాదు, మన మండలంలోనే ఉంటారు। మనమంతా ఒక తల్లి పిల్లలా ఉందాం। ఇప్పుడు అన్ని వివాదాలు పక్కన పెట్టి మనమంతా అభివృద్ధి చెందుదామని చెప్పి తెలియజేస్తున్నాను। ధన్యవాదాలు అందరికి కూడా ధన్యవాదాలు। ఇక్కడ వచ్చిన అంటే ఇప్పుడు ప్రతి గ్రామం తరఫున ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టుకున్నాము। ఈ రోజు యాక్చువల్ ఈ మా 16 గ్రామాల యూత్ ఆవేశం తట్టుకోలేక ఇక్కడ పిలుపుకోవడం జరిగింది। యాక్చువల్ నేను ఇంటికి పోదాం అనుకున్నా, నాకు కూడా కొద్దిగా ఆరోగ్యం అంటే కొద్దిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను। యాక్చువల్ గా ఈ పట్టుదలకి నేను 16 గ్రామాల తరపున ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలనుకున్నానో వాళ్ళు ప్రతి గంట ప్రతి నిమిషం నా ఊపిరిని వాళ్ళు ఊపిరిగా వాళ్ళ ఆయుష్లో నాకు ఒక సెకండ్ ఆయుష్ కూడా పోసి నన్ను ఈ ఆమరణ నిరాహార దీక్ష పోయడం జరిగింది। నాది కాదు, ఈ 16 గ్రామాల ప్రజలు నాకు ఊపిరి పోసి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబెట్టారని నేను దైవసాక్షిగా నేను నమ్ముతున్నాను। కాబట్టి ఏదైనా ఐకమత్యమే మహాబలం అన్నారు। ఐకమత్యం పార్టీలకు అతీతంగా మనం అందరిని కలుపుకొని పోయినందువలన మనం ఇది సాధించాము। ఫస్ట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ విషయాన్నైనా ఇక్కడ వచ్చినటువంటి కామ్రేడ్లు అయితేనేమి అస్సలకే మన 16 గ్రామాలకు సంబంధం లేనటువంటి విషయం వాళ్ళు కూడా కామ్రేడ్లు మనకన్నా 90% వాళ్ళ వాయిస్ కానీ వాళ్ళ కొట్లాడి విధానం కానీ మనం ఇక్కడ ఉన్నా కూడా మనం లేకున్నా కూడా తినుకున్నా వాళ్ళు ఎటువంటి రుణపేష లేకుండా వాళ్ళు పోరాటం చేసిన విధానము వాళ్ళకి మాత్రం నేను శిరస్సు వంచి వాళ్ళకు నమస్కరిస్తున్నా। ఫస్ట్ కామ్రేడ్ అంటే అది విలువ, కామ్రేడ్ అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయం కోసం పోరాడే వాళ్ళు కామ్రేడ్ అని ఈ సభా వేదిక తరపున ఈ జరిగిన 16 గ్రామాల విభజించిన తరపున కామ్రేడ్ విలువలు కూడా చాలా మందికి అర్థమైంటుందని। ఎందుకంటే అక్కడికి వచ్చిన ఆడు సింహాలు ఇద్దరైతేనేమి మగవాళ్ళు అయితేనేమి ఆ పోరాటం చూసింటే ప్రత్యక్ష సాక్షిగా వాళ్ళ పోరాటం అంటే సుజ్ఞానమ్మకైతేనేమి మన మనమ్మకైతేనేమి రాత్రి నేనైతే చూడలేదు కానీ పోలీసుల చేతిలో తన్నులు తిన్ను కూడా ఆమె పొత్తి కడుపున ప్రసాద్ గాని మల్లికార్జునన్న గాని వాళ్ళు కూడా తన్నులు తిన్నారు। కానీ వాళ్ళు మనతో పాటు మగవాళ్ళు తన్నులు తిన్నారు అనుకున్నాం। ఆడి సింహాలు తన్నులు తిని మన విజయానికి 90% వాళ్ళ విలువ మనల్ని కాపాడింది, వాళ్ళ శక్తి మనల్ని కాపాడింది।
ఇదే నమ్మకం. కానీ ఈ 16 గ్రామాల ప్రజలు నాకు ఊపిరిగా నిలిచి ఈ 46 గంటలు ఆమెను నిరాధించి కూర్చునే దానికి కారణం ధైర్యం ఇచ్చినందుకు. వాళ్ళు ప్రతి సెకండ్ ఆయుష్ను కూడా నాకు పోసి వాళ్ళ ఆశీర్వాదంతో నేను ఈ 42 గంటలు కనీసం పైకి లేకోకుండా కూడా ఈ రోజు దాకా కూడా కూర్చున్నా ఉండేమో. దానికి వాళ్ళ ఆశయము వాళ్ళ ఊపిరంతా కూడా నాకు ఆశీర్వాదంతో కూర్చున్నానని ఈ సభకు తెలియజేస్తున్నాము. దయచేసి ఇప్పుడు వచ్చినటువంటి ప్రజలు ఎవరు ఎటువంటి విభేదాలకు తావీయకుండా రేపు 30 ఎవరెవరు గ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోండి. ఎందుకంటే ఒకటి సోలుపు గెలుపు ఉంటది కాబట్టి దీన్ని అంతా కూడా ఇదేం ఎలక్షన్ కాదు, ప్రభుత్వ పాలకులు చేసిన తప్పుల వల్ల జరిగింది. ఇందులో ఎవరిని గెలుపు ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దని దయచేసి ఆ గ్రామాల వాళ్ళు కూడా మన కాన్స్టిట్యూన్సీ లిమిట్ ప్రజలు కాబట్టి వాళ్ళు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో ఉత్తేజపరిచే మాట్లాడొచ్చు. మనం అంతకందుకు కూడా మనము అనుదొక్కుండా ప్రతి నాయకుడు ప్రతి పౌరుడు మాట్లాడకూడదని కూడా మనం అందరికీ డైరెక్షన్ ఇవ్వడం వల్ల ఈ విభేదాలు తాగు ఇవ్వకుండా కూడా సాయశక్తులు మా కూటమిలో ఉండే ఇక్కడ ఈ 16 గ్రామాల కూటమిలో ఉండే నాయకులు కూడా ఎవరు చెప్పుకున్నందు వల్ల దీన్ని తీవ్ర స్థాయికి పోకోకుండా మనం విజయం సాధించే దాంట్లో మాత్రము ప్రతి ఒక్కరి పేరు నిలబడుతుంది. ఇది ఒకటి గోపాలరెడ్డి పేరు, వెంకటేష్ పేరు, సుబ్బనానమ్మ పేరు, మల్లికార్జున పేరు, ఈ 16 గ్రామాల సర్పంచుల ఎంపీటీసీలతో సహా మద్దతు పలికినటువంటి కూటమిది. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఓకే, థ్యాంక్ యూ. రైట్ సోదరు, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినట్టు సారే అది ఒకవేళ మాట్లాడే ఫ్లో కూడా పోయింటది. ప్రింట్ మీడియా అయితేనేమి, పత్రికా విలేకరులు అయితేనేమి మా సహకరించిన విధానానికి 100కి 1000% వాళ్ళకి నా కృతజ్ఞతలు. వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వహించి నమస్కారాలు చేస్తున్నాను. పోలీసు వారికి అయితే ప్రత్యేక కృతజ్ఞతలు. మేము ఈ ప్రజానికానికి తోలుకొని వచ్చి ఇన్ని 100,000 మందితో రోడ్లో చేసినా కూడా వాళ్ళ పర్మిషన్ ఇచ్చి కూడా వాళ్ళు కూడా మాతో పాటు రిస్క్ పడినా కూడా మా సమస్యకు సాల్వ్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఒకవేళ అధికారులు ఎక్కడైనా మేము ఇబ్బంది పెట్టింటే అందరూ కూడా మమ్మల్ని క్షమించాలని చెప్పి కోరుతున్నాం. అందరూ ఒకసారి ఇట్లా మరి సింబల్ చూడండి. అందరూ సింబల్ సరే
ఓకే ఓకే సరే సరే ఫస్ట్ అన్ని మనం